సింగూరు ప్రాజెక్టు నుంచి గణపూర్ ఆయకట్టుకు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం చట్రియాల గ్రామ శివారులో సోమవారం పంట పొలాలను మండల పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతులకు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి 2 పంటలు పండించే అవకాశం కల్పించారన్నారు. గణపూర్ ఆయకట్ట పరిధిలో ఎఫ్ఎన్ కాలువ ద్వారా 3 మండలాలకు సాగునీరు అందుతూ రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేవారన్నారు. పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఈ సీజన్ లో సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సాపురం ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. పంటలు పొట్టదశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకాలు చేపడతామని హెచ్చరించారు. వీరి వెంట క్షత్రియాల సర్పంచ్ సురేష్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపైల మాజీ చైర్మన్ బాలాగౌడ్, మాజీ రైతు బంధు అధ్యక్షులు సోములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొత్తపల్లి జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, బద్రి, మల్లేశం, శ్రీనాథరావు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిస్థితి మళ్ళీ దాపురించింది. మళ్ళీ నీళ్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగూరు రిపేర్ల పేర్లతోనే నీళ్లు వదిలిపెట్టిండ్రు కానీ పంటకు కావాలంటే మాత్రం నీళ్లు వదిలే పరిస్థితి కనబడతలేదు. గౌరవ సుంతా లక్ష్మారెడ్డి గారు శాసనసభలో ఆ శాసనసభ సాక్షిగా రైతులకు ఒక దఫా 0.3 టీఎంసీల నీళ్లను వదలండి దయచేసి, ఈ పంట గట్టెక్కుతుంది, రైతులు బాగుపడతారు, రైతుల కష్టాలు ఉన్నాయి, రైతుల కన్నీళ్లు ఉన్నాయి, రైతు బంధు పడట్లేదు, నానా ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు బాగుండే, కాంగ్రెస్ వచ్చినాయి, రైతుల కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి సుంతా లక్ష్మారెడ్డి గారు వాపోయినప్పటికీ కూడా ఇచ్చినట్టే ఇచ్చి, ఒక కుడి చేతి ఇచ్చి ఎడమ చేత గుంజుకున్న దైన్యంగా ఒక చేత ఇచ్చినట్టే ఇచ్చి మంజీర దాకా నీళ్లను వదిలి ఆపేసిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించమంటే కనీసం ముందుగా క్రాప్ హాలిడే కూడా ప్రకటించలే. సింగూరు రిపేర్ ఉందని చెప్పిండ్రు కానీ క్రాప్ హాలిడే ప్రకటించమని మేము కలెక్టర్ దగ్గరకు రిప్రజెంటేషన్ ఇచ్చి, గతంలో గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో గణపురం ఆనకట్టుకు సింగూరు నుండి ప్రతి విడత పంటలకు 2 పంటలకు గాను 0.3 టీఎంసీ చొప్పున ప్రతి సంవత్సరం కూడా అడగకముందే పంటలకు నీళ్ళిచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. అంతకుముందు నీళ్లకు చాలా ఇబ్బంది అయి ఉండే. కాంగ్రెస్ హయాంలో, గతంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో నీళ్లు రాకపోతే గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చి ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది పెట్టద్దని చెప్పి సింగూరు నుండి నీళ్లను వదిలేవాళ్ళు. కనీసం ఒక్క ఫోన్ కాల్తోనే ఆ గణపురం నుండి 0.3 టీఎంసీలు ఆనకట్టకు, సింగూరు నుండి గణపురం ఆనకట్టకు, ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు 3-4 మండలాలకు సంబంధించి కూడా నీళ్లు పుష్కలంగా ఉండి, నీళ్లు పుష్కలంగా రైతులకు అందించి రైతులను పంటలు వండించి ఆ పంట కొన్న ఘనత గౌరవ కేసీఆర్ గారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రైతులకు గోసొచ్చింది, మళ్ళీ రైతులకు నీళ్ళందని పరిస్థితి వచ్చింది. మళ్ళీ సింగూరులో క్రాప్ హాలిడే ప్రకటించలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం ఆ చాటింపు ఏదో ముందుగా వేసిందంటే చాటింపు కూడా ముందుగా వేయలేదు. అందరు తుకాలు పోసుకొని పంటలు వేసుకున్న సమయానికి మరి పంటలు బంద్ చేయమంటే రైతులు ఎట్లా బంద్ చేస్తారు? వాళ్ళ పెట్టుబడి అందులుంది, రైతు కష్టం అందులుంది, రైతు శ్రమ ఆ పొలంలో ఉంది. ఆ పొలం ఇప్పుడు ఆ పంట బతికి బయటపడాలంటే సింగూరు నుండి 0.3 టీఎంసీల నీళ్లు వదిలాల్సిందే. ఒకవేళ మేము 2-3 రోజులు వెయిట్ చేస్తాం. సుంతా లక్ష్మారెడ్డి గారు అడిగినట్టుగా అక్కడ నుండి 0.3 టీఎంసీలు సిగ్నల్స్ వచ్చినప్పటికి కూడా సైరన్ వేసి మంజీర దాకా వచ్చి మరి నీళ్లు ఆపిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇప్పటికైనా రైతులను కాపాడండి. ఈ పంట వరకు 0.3 టీఎంసీల నీళ్లను ఇవ్వాలని చెప్పేసి మేము ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆ రిక్వెస్ట్ కనుక పెడచెవిన పెడితే రైతుల పక్షాన నిలుస్తాం, తప్పకుండా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎందుకంటే ఆ క్రాప్ హాలిడే ప్రకటించేదేదో, ఆ ఊరాల్లో సాటింపు వేసేదేదో, పంట వేయకముందు, తుకాలు పోసుకోకముందు, పెట్టుబడి పెట్టకముందు వేయాల్సింది. కానీ తుకాలు పోసుకొని పంట మరి శ్రమ అంతా కూడా పంటలో పెట్టిన తర్వాత మరి మీరు సింగూరు రిపేర్ లో ఉందని చెప్పి ప్రకటించడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ దఫ మాత్రం తప్పకుండా 0.3 టీఎంసీల నీళ్లను గణపురం ఆనకట్టుకు వదలాల్సిందే. మరి వదిలేంత వరకు కూడా తప్పకుండా ఉద్యమం చేపడతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, సుంతా లక్ష్మారెడ్డి గారు అడిగితే మంజీర్ దాకా వచ్చిన నీళ్లను మరి వదిలిపుతామని చెప్పిన నీళ్లను మరి ఇప్పటి వరకు గణపురం ఎందుకు రాలేకపోయినాయి? మధ్యలో ఎవరన్నా ఆపినరా?
దానికి ఎవరన్నా మరి రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడుతూనే ఉన్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పేరు వస్తుందానా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యురాలు ఆ శాసనసభలో అడిగింది కాబట్టి ఇయ్యమనా? ఎందుకు ఇవ్వట్లేదు? నీళ్లున్నాయి, ఇక్కడ రైతుల కష్టం ఉంది, పంటకి ఇవ్వాల్సిన జీవో ఉంది, అయినప్పటికీ కూడా మరి పంటకు నీళ్లు రాని పరిస్థితి కనబడుతుందంటే ఇందులో కుట్ర జరుగుతా ఉన్నది. డెఫినెట్ గా ఆ కుట్రను ఛేదిస్తాం. ఆ నీళ్లు సింగూరు నుండి ఈ దఫా పంటలకు రైతులకు వచ్చే విధంగా తప్పకుండా మా ప్రయత్నం కొనసాగిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన 2-3 రోజులు అధికారులకు కూడా గౌరవ కలెక్టర్ గారికి, ఇరిగేషన్ శాఖ వారికి, నీళ్ల మంత్రికి, అదే విధంగా మిగతా అధికారులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈసారి రైతులకు నీళ్లు ఇవ్వండి. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.